వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా చూడండి. గీతా జరిగిన ఎందుకు గొడవ పడుతున్నాం మీ అంత క్లారిటీ వస్తుంది. జూలై 31 2024 అంటే ఈ ఇయర్ కి 10 years అవుతుంది, 15 years అవుతుంది మగధీర సినిమా రిలీజ్. అంటే నేను గీతా సినిమా అన్న సమస్యకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. హాస్పిటల్ పంపించి ఒక హరాస్మెంట్ లోన్ ఎక్కడ బతుకుని కూడా చేస్తున్నాడు బన్నీవాస్. ఎందుకు ఏమిటి అనేది స్కిప్ అవ్వకుండా చూడండి క్లారిటీతో. జూలై 31 లోపల వాడు బయటికి రాకపోతే నా ఉసురుతో నా ఆడపిల్లల జీవితాలు అంతా నాశనం అవుతుంది. ఎందుకు వాడు పేరు చెప్తున్నాను, స్కిప్ అవ్వకుండా చూడండి వీడియో. ఓకే, హాయ్ అండి. నేను ఈవినింగ్ ఒక వీడియో పెట్టే కదా, ఫ్రెష్ అప్ అయి స్నానం అయినానండి. ఇది ఒక ప్లేస్ లో ఉన్నాను, ఇది సోన్పర్గ్ అంట. ఇక్కడి నుంచే ఉన్నానండి. మీకు ఒక కాటేజ్ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా త్రిభువన కాటేజ్. ఈ కాటేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వెహికల్స్ అన్ని స్ట్రక్ అయినాయి. ఎక్కడికక్కడ నేను చాలా చెప్తే మీరు వినట్లేదు. ట్రాఫిక్ మొత్తం స్ట్రక్ అయింది. ఎక్కడికెక్కడ కేదార్నాథ్ పోయే రూటే లేదు. ఓకే, కేదార్నాథ్ పోయే రూటే లేదండి. ఇక్కడ చూడండి. ఓకే సరే, ఇప్పుడు అక్కడ ఆపోజిట్ కాటేజ్ కనిపిస్తుంది కదా, కాటేజెస్, త్రిభువని కాటేజెస్. సరే, ఆపోజిట్ ఇక్కడే ఉన్నాను ఈ హోటల్లో. నేను ఆఫ్టర్నూన్ ఇక్కడ లంచ్ చేశానండి, డిన్నర్. అదే లంచ్ పన్నీర్. అది అతను ఇక్కడ ప్రాబ్లం చెప్తే హోటల్లో ఒక అబ్బాయి నాకు ఇక్కడ భోజనం పెట్టాడు. సిగ్నల్స్ రావట్లేదని దాని ఎదురు మన కాటేజ్ లోకి వెళ్ళండి మేడం అని చెప్పాడు. అప్పటి నుంచి రాలేదు ఓనర్. ఎక్కడ ఉంటారు ఏమో. నేను ఫ్రెష్ అప్ అయినాను. అక్కడ డ్రెస్ అంతా ఏదైతే వామిటింగ్ అయితే అక్కడ డ్రెస్ అంతా ఫేస్ చేశాను. ఇప్పుడు వచ్చి ఈ టైంలో అప్రాక్సిమేట్లీ టైం 8 o'clock అయింది కదా. 8 o'clock అయిన తర్వాత వచ్చి నా దగ్గరికి మీరు రూమ్ అని చెక్అవుట్ అవ్వ చేయండి, 10,000 అంటే పే చేయండి అని అంటున్నారు. 10,000 నేను ఎక్కడి నుంచి పే చేయాలా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే నా ఆధార్ కార్డు నా ప్రాబ్లం అనేది చెప్తే ఇంకా ఎక్కువ 20,000 అని అడుగుతున్నాడు. ఏమనంటే మీకు ఎర్రగడ్డ పోయి ఇచ్చారు, మీరు ఇది అదే మానసిక రోగం ఉంది, మీకు మెంటల్ డిస్టర్బ్డ్, నువ్వు ఎందుకు వచ్చావు ఒంటరిగా నేను మాట్లాడుతున్నాడు. ఇది కింగిల్స్ వాళ్ళు చెప్తున్నా ట్రిప్ క్యాన్సిల్ అయిందని ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నిన్న డాక్టర్స్ కూడా చెప్పారు కదా, అక్కడ ఏదైతే కేదార్నాథ్ లో మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఇలా టెన్షన్ పడే వాళ్ళకి మెంటల్ హరాస్మెంట్ చేసి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఒక స్ట్రెస్ లోన్ వేసి వాళ్ళు హరాస్మెంట్ చేస్తే బాగుంటుంది. కరెక్ట్ రాత్రిపూట్లు వస్తున్నారు, డబ్బులు ఇవ్వండి అని వీడియోలు తీసామని బెదిరిస్తున్నారు. ఇది ఇప్పుడు కాదండి, గత 5 years నుంచి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. యూట్యూబ్లో ఎర్రగడ్డ పంపించిన వీడియోస్ ఉన్నాయి. ఎర్రగడ్డ పోయింది, మెంటల్ డిస్టర్బ్ అయింది, రావడము ఏదంటే అది చేయడము, లేకపోతే ఇంకోటి చేయడం, ఒక్కటే బ్లాక్ మెయిలింగ్. దేవుడి దగ్గర ఉన్నా కానీ అబద్ధాన్ని చెప్పను. ఇక్కడ మొత్తం నిజంగా స్ట్రక్ అయినానండి. ఇప్పుడు అర్థమైందని మీకు నేను ఎందుకు ఇంత సఫర్, ఎందుకు ఇంత డిస్టర్బ్ అయినాను. యూట్యూబ్లో వీడియోస్ ప్లస్ ఈ బన్నీవాస్ పంపించిన ఎర్రగడ్డ పంపించిన ఒక మెంటల్గా ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్. లైఫ్ లాంగ్ పోయినంతకాలం ఇది ఒక ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు బన్నీవాస్ అంటున్నాను. మీ అందరికీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు, వీటికి వచ్చి ఇట్లా అడుగుతున్నారు. మీకు డౌట్ ఉంటే స్కిప్ అవ్వకుండా చూడండి. చాలా ప్రాబ్లంలో ఫేస్ అవుతున్నాను నేను. ఇట్లాంటి టైంలో ఈ స్ట్రక్ అయింది, నా పేమెంట్ క్యాన్సిల్ అయిందని చెప్తున్నాడు. నా ట్రిప్ క్యాన్సిల్ అయింది వాడు అంటున్నాడు. వీళ్ళు ఆడే లంబడి ఆటలకి ఎవరు ఈ టూర్ వాళ్ళు వీళ్ళు ఆడే ఆటలకి అట్లాంటి వాళ్ళు బలవుతున్నారు. దీని మీనింగ్ ఏంటో తెలుసా, 24 hours కనీసం ఈ వీడియో చూసన్నా బన్నీవాస్ చెప్పు తీసుకుని బయటకు గెంటుతాడా, లేదా జూలై